యానాది సభ్యుల్ని ఆశ్రయించాము. ఎగ్మూరు రైల్వే స్టేషన్ లో దిగాము. అంటే మనం నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్ రావాలి. చెన్నై సెంట్రల్ నుంచి మళ్ళీ ఎగ్మూరుకి ట్రైన్ రావాలి. అంటే మన నెల్లూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి రావాలి. అక్కడి నుంచి మళ్ళీ లోకల్ రైల్వే స్టేషన్ పక్కన వచ్చి ఎంఎంఎస్ దగ్గర రైల్వే స్టేషన్ కాడి నుంచి ట్రైన్ మారి మళ్ళీ మనం ఎగ్మూరు రైల్వే స్టేషన్ దగ్గరకు రావాలి చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళాలంటే. చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మూరు రైల్వే స్టేషన్లో మన లోకల్ ట్రైన్ ఎక్కి మనం ఇప్పుడు ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్తున్నాము. వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాము. ఆ సిగ్నల్ కాడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇదే మన ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్. సిగ్నల్ కాడి నుంచి ఇది లెఫ్ట్ తీసుకెళ్తే కొంచెం ఎగ్మూరు రైల్వే స్టేషన్ నుంచి ఇది చెన్నై ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్కి మనం వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. పాప ఉంటుంది, వాళ్ళు అమ్మలేకుండా ఉంది. నా కాడ బాగుంది, అన్నం పెడుతుందా, తింటా ఉంది, నేను బాత్రూమ్ చూసుకోబోతుందా, పైకి తీసారు, నెమ్ము నింది, నెమ్ముకు ఇండిషన్ వేసారు. పెంచులమ్మా, ఏంటి ఆరోగ్య పరిస్థితి? టైప్ అయింది. నువ్వు వీళ్ళందరూ ధైర్యం చెప్పాల్సిందే. టైప్ అయింది ఎట్టని చెప్పు. నీ ఆరోగ్య పరిస్థితి చల్లంగా లేము. అట్లే కూర్చో, లేచి కూర్చో. ఏంటి పరిస్థితి? ఎట్టుంది ఇప్పుడు నీకు? అన్నం తగ్గిట్లా? జ్వరంగా ఉందా? ఇప్పుడు కూడా ఉందా? వాళ్ళు నిన్న ఇచ్చిన మందులు పనిచేయట్లయ్యా? ఇంజక్షన్లా తగ్గిందా? వేసుకుంటున్నావా? ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు హుటాహుటిన రావడం కారణం ఏంటంటే మనం 3వ తేదీ మార్చి 2026 మనం ఎగ్మూరు చిన్నపిల్లల హాస్పిటల్లో మనం 5 సంవత్సరాల పాపని ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ చికిత్స చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ తల్లి గారికి ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళ తల్లికి కూడా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇదిగా ఉండడంతో వాళ్ళు మళ్ళీ మన సభ్యురాలు ఆల్రెడీ పాప దగ్గర ఉన్నారు. ఈ అమ్మాయి కూడా ఇదిగా ఉండడంతో మనం ఈమెకు కూడా చికిత్స చేయాలని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు మాటల్లో మనం తెలుసుకున్నాం. అమ్మాయి బాధితులు. ఆమె వచ్చేసి ఇండ్ల అంటే 5 సంవత్సరంలో ఏదైతే చికిత్స పొందుతుందో వాళ్ళ తల్లి గారు ఈమె ఇండ్ల పెంచులమ్మ గారు. వాళ్ళ తల్లి ఇండ్ల ఏడుకొండలో వీళ్ళు. అమ్మా, ఏంటమ్మా పరిస్థితులు ఇక్కడ? అందరికి ధన్యవాదాలు. మా పాపకు బాగలేదు. 2 నెలల నుంచి జలుబు దగ్గుతూ బాధపడతా ఉండింది. ఇక్కడ నెల్లూరులో చూపించుకొని మళ్ళీ తిరుపతికి వేస్తామన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఈ యానాది సభ్యుల్ని ఆశ్రయించాము.